అయ్యి బాబోయ్! మినప వడియాలు ఇలా ఎండలో ఆరబెట్టుకొని ఖచ్చితంగా సంవత్సరం వరకు హ్యాపీగా తింటారు. మరి తినేటప్పుడు బలానికి బలం, టేస్ట్‌కి టేస్ట్, అలాగే క్రిస్పీకి క్రిస్పీ. మరి అంత రుచికరమైంది, అంత బలమైంది ఆహారం ఈరోజు మీకు వివరంగా చెప్తాను. ఏందమ్మి మినప వడియాలా? ఏం బాగుంటాయని ఈ వీడియో చెప్తున్నావు? రుచా పచా అంతదిగా బాగోవు. ఎందుకు ఈ మధ్యకాలంలో చక్కగా వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, అట్టాగే ఇలా సద్దన్నం మిగిలిపోయిన అన్నంతో చక్కగా వడియాలు పెడుతున్నారే, అట్టగా అబ్బో చెప్పుకుంటూ పోవాలే కానీ 100 రకాలు చేస్తున్నారు వింత వింతగా. అవి అయితే నూటికి రుచి పచ్చి అన్నీ ఉంటాయి. ఇవే ఉంటాయి, చప్పగా ఉంటాయి. అయ్యి బాబోయ్! నోటికి రుచి పచ్చి ఉండవని ఈ బలమైన ఆహారాన్ని పక్కన పెట్టేస్తున్నారా? అమ్మ బాబోయ్! అయితే మీకు రెగ్యులర్గా తింటున్నారు కాబట్టి ఈ పెద్దగా మీకు నచ్చలేదు. అయితే నేను చెప్పినట్టు చేయండి, టేస్ట్కి టేస్ట్ ఉంటాయి, అలాగే రుచి పచ్చి అన్నీ ఉంటాయి మీరు చెప్పినట్టు. మరి అలాగ కావాలంటే ఇలాగ ఒకసారి వీడియో చూడండి. ఇలాగా సాయం మినపగుళ్ళు తీసుకున్నానమ్మా. ఒక 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఎన్ని తీసుకున్నానంటే కేజీ వరకు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని నేను ఒక రోజు నైట్ అంతా నానబెట్టాను. 2 సార్లు వాష్ చేసుకుని మూడోసారి మెత్తగా నానబెట్టాను. ఇప్పుడు మీరు పొట్టున్న మినపప్పు అయితే ఇలాగా పొట్టంతా తీసేసి ఇలా మినపగుళ్ళని పక్కన పెట్టండి. మీకు ఏ విధంగా అయినా మంచిదేనమ్మా. ఇప్పుడు ఈ కేజీ మినపగుళ్ళకి మనం రుచి పచ్చి పెంచడానికే ఈ మిశ్రమం చేయాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మీరు పెద్ద సైజు అల్లం ముక్క ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండమ్మా. తర్వాత ఒక 4 ఎండుమిర్చి, ఒక 9 పచ్చిమిరపకాయలు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇవి ఉంటే చాలు, ఇంకేమీ వేయక్కర్లేదు. ఇక మెత్తగా మిక్సీ ఆడించుకోండి. ఇప్పుడు మినపపిండిని సపరేట్గా మీరు మెత్తగా మిక్సీ ఆడించుకోండి అమ్మా. తర్వాత ఇప్పుడు నేను చూపించిన అల్లం ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ ఒకసారి ఇలా మిక్సీ ఆడించుకోండి. లేదు మినపపిండిలోనే ఇవన్నీ కలిపేసి మిక్సీ ఆడిస్తూ ఉంటే మీకు కచ్చాపిచ్చగానే నలిగిద్దమ్మా, అంత ఇదిగా నలగదు. అందుకనే కొంచెం చూసుకొని విడివిడిగా రుబ్బుకోండి. మళ్ళీ ముఖ్య విషయం అమ్మ, మీరు మినపగుళ్ళు ఇలా మెత్తగా మిక్సీ ఆడిచ్చేప్పుడు మీరు చుక్క నీళ్ళు కూడా వేయద్దు. అలాగే ఎంతవరకు నలిగిద్దో అంతవరకు మెత్తగా రుబ్బుకోండి. అలాగే ఇప్పుడు పచ్చిమిరకాయలు ఇవన్నీ కూడా మీరు నీళ్ళు చుక్క వేయకుండా మెత్తగా రుబ్బుకోండి. ఎందుకు నీళ్ళు చుక్క వేయకూడదంటే మనకి ఇలాగా పిండి అనేది మనకు నచ్చిన షేప్లోకి రావాలి. ఇలా జావలాగా అయితే మీకు నచ్చిన షేప్ రాదమ్మా. ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా రావు. అందువల్ల మీరు తడి లేకుండా అంటే నీళ్ళు పోయకుండా మెత్తగా మిక్సీ ఆడించుకోండి రెండిట్లోనూ. ఇప్పుడు విడివిడిగా ఆడించుకున్న మిశ్రమం మొత్తం ఒక గిన్నెలో కలుపుకొని చక్కగా మీరు ఎండలో ఆరబెట్టుకోవాలమ్మ. పిండి అనేది ఎలాగంటే ఇలాగా మీరు వడియాలేసే కవర్ ఏమైనా ఉంటే ఓకేనమ్మా. లేదు అంటే ఒక చాప వేసి దానిపైన చీర ఇలాగా మంచిగా ఉన్న చీరని వేసుకొని దానిపైన ఒకసారి నీళ్లు కొట్టండి అమ్మ పైన. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటాయి. తర్వాత ఇలాగ వడియాలని ఒకటి తర్వాత ఒకటి టచ్ అవ్వకుండా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చిన షేప్ లాగానే వేయచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అమ్మ. తర్వాత 2 రోజుల వరకు ఎండలో ఆరిన తర్వాత కొంచెం ఎండిపోతాయేమో 2 రోజులకి. తర్వాత ఆ చీర మీద ఉన్న వడియాలు మనకి తీయడానికి కొంచెం రావమ్మా. అందువల్ల మీరు మళ్ళీ పైన ఇలా నీళ్ళు అద్దుకొని తర్వాత ఒకేసారి ఒక 5 నిమిషాలు ఇలా కొంచెంసేపు నాననిచ్చి ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తాయేమో వడియాలు. అదే మీరు ఎండలో నుంచి సరాసరి తీసేస్తే మీకు ఆ చీరకి అతుకుపోయి పెద్దగా రావమ్మా. అందువల్ల ఒక 5 నిమిషాలు పైన నీళ్ళు జల్లుకోండమ్మా. తర్వాత ఒక 5 నిమిషాలు ఆరబెట్టి అప్పుడు తీస్తే ఈజీగా ఉండేది పని అనేది. సరేనా? ఇక చక్కగా మీరు ఈ వడియాలను అనేది ఖచ్చితంగా సంవత్సరం వరకు స్టోర్ ఉంచుకోవచ్చమ్మా. ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు. తర్వాత మీకు కావాల్సిన వరకు సాంబార్లోకో లేదంటే ఇలాగ వడియాలతో మంచిగా కర్రీ కూడా చేస్తారమ్మా. నేను ఆ వీడియో కూడా రేపో ఎల్లుండో చేస్తానమ్మా. ఇలా నూనెలో దోరగా వేయించుకోండి. మీకు సాంబార్లో అయినా పప్పుచారులో అయినా అలాగే మీ నోటికి ఎలా కుదిరితే అలాగా ఇలా నూనెలో వేసుకునేప్పుడు కొంచెం సన్నమంట పెట్టుకుని దోరగా 2 వైపులా వేయించుకోండి అమ్మా. లేదంటే పెద్ద మంట పడితే మీకు పెద్దగా ఏగవమ్మ, లోపల పచ్చితనం ఉండిద్ది. ఇలా సన్నమంట మీద వేయించుకొని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా తయారవుతాయమ్మా. మరి నచ్చిందా?
ఇప్పుడు నేను ఏమైనా దీంట్లో డిఫరెంట్ ఏమైనా వేసానా? మంచిగా పిండి ఎక్కువ వేసాను, మినపపిండి. అలాగే రుచిని పెంచడానికి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఇలాగ టేస్ట్ తగ్గట్టు సాల్ట్. మరి ఇంత బాగున్నాయి కదా, మరి ఎందుకు మీకు నోటికి రుచిగా ఉండో ఒక్కసారి ట్రై చేయండి. కమ్మగా ఒక్కసారి టేస్ట్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోరమ్మా, అంత టేస్ట్గా ఉంటాయి. ఇది ఆయిల్లో వేయించుతాం కదా, చెయ్యి మొత్తం ఆయిల్తో ఉండిపోద్దని అనుకుంటారేమో. లేదమ్మా, ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేయదు ఈ మినప వడియాలు. మనకి మ్యాక్సిమం పొడిగానే ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో? ఇప్పుడు ఒక బైట్ కట్ చేస్తానే, చూడండి ఎలా ఉందో. మీరు ఇలా ప్రెస్ చేయగానే ఈజీగా బ్రేక్ అయ్యిద్ది. ఇలాంటి బలమైన ఆహారం, క్రిస్పీగా ఉండే ఆహారం మనం మిస్ అవ్వకూడదు కదా. మంచిగా ఒకసారి ట్రై చేయండి అమ్మా, ట్రై చేస్తే అసలు వదిలిపెట్టరు.